ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా? అసలు యుద్ధం ఆపాలంటే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ అమెరికా మధ్య ఉన్నటువంటి ఆంక్షలు ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. ఈ మూడు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపే వ్యక్తి ఎవరు? వీళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు ఏంటి? ఒక దేశం మీద ఒక దేశం యుద్ధం ఆపాలంటే వారికి ఏం కావాలి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఇరాన్కి 15 ఆంక్షలు విధించాడు. ఇరాన్ ఏమో 5 ఆంక్షలు విధించింది. మరోవైపు ఇజ్రాయేల్ అలానే. ఇంతటి గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అసలు యుద్ధం మొదలవడానికి కారణాలు ఏంటి? అసలు యుద్ధం ఈరోజు మొదలైంది కాదు. 1979 ఇరానియన్ రెవల్యూషన్ సమయంలోనే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధ వాతావరణం నడుస్తూ వచ్చింది. మత సిద్ధాంతాల పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, లేదంటే ఇరాన్ని ఒక దేశంగా ఇజ్రాయెల్ పరిగణించకపోవడం కావచ్చు, ఇంకా అనేక ఇతరత్ర అంశాల ద్వారా ఈ రెండు దేశాలకి మధ్య యుద్ధ వాతావరణం జరుగుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. 2026 ఫిబ్రవరి 28 నుంచి ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. దానికి అమెరికా సపోర్ట్ చేస్తోంది. అమెరికాకి ఇజ్రాయెల్కి ఇరాన్ మీద నచ్చని అంశాలు ఏంటంటే ఇరాన్ అణువాయుధాలను తయారు చేస్తుంది. అది మొదటి ప్రాబ్లం వాళ్ళకి. అయితే ఇప్పుడు ట్రంప్ విధించిన 15 ఆంక్షలు ఏంటి? యుద్ధం ఆపాలి అంటే ఈ 15 ఆంక్షలను కనుక ఇరాన్ ఒప్పుకుంటే పూర్తిగా అణ్వాయుధాలను ప్రయోగించడం మానేస్తాం అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఆ 15 ఏంటో చూద్దాం ఒకసారి. విస్తృత స్థాయిలో చర్చల కోసం 4 రోజుల పాటు కాల్పుల విరమణ. ఇరాన్లో అణుశుద్ధి నిలిపివేయడం. ఇప్పటికే ఆల్రెడీ శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలు ఏవైనా ఉంటే అవి అంతర్జాతీయ అణుశక్తికి అప్పగించడం. ఇరాన్లోని నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణు కేంద్రాలను IAEA ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేయడం. హార్ముజ్ జలసంధిని నిరంతరం తెరిచి ఉండడం. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో మిలిషియా కార్యక్రమాలు ఆపేయడం. వివిధ సాయుధ గ్రూపులకు మద్దతు నిలిపివేయడం. బ్యాలిస్టిక్ క్షిపణుల సంఖ్య, సామర్థ్యంపై నియంత్రణ. కేవలం స్వీయ రక్షణకు మాత్రమే క్షిపణులు తయారు చేయడం. పైన షరతులు ఇరాన్ అంగీకరిస్తే దేశానికి ఇచ్చే హామీలను ట్రంప్ ప్రణాళికలు పేర్కొన్నాం. ఇరాన్లో అణు విద్యుత్ ప్లాంట్ సహా దేశ పౌర అణు కార్యక్రమానికి సహకారం. స్నాప్ బ్యాక్ ఆంక్షల విధానాన్ని ఎత్తివేయడం. ఒప్పందంలో ఇరాన్ ఏదైనా అంశాన్ని ఉల్లంఘిస్తే దేశంపై ఐక్యరాజ్య సమితి గతంలో విధించిన ఆంక్షలు ఆటోమేటిక్గా మళ్ళీ వర్తించే విధానమే స్నాప్ బ్యాక్. అది ట్రంప్ విధించినటువంటి ఆంక్షలు. అణుబాంబులు తయారు చేయకూడదు. ఈ క్షిపణులు తయారు చేసినవి ఏదైనా ఉంటే అంతర్జాతీయ అణుశక్తి కార్యాలయం ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు ధ్వంసం చేయడం. అలానే ఒకవేళ క్షిపణులు తయారు చేస్తే అది కేవలం దేశ రక్షణ కోసమే అయి ఉండాలి. దాంతోపాటు హార్ముజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి ఉండాలి. ఇప్పుడు హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఏమంటుందంటే ఇరాన్ పెట్టిన 5 ఆంక్షల్లో ఇది కూడా ఒకటి. వీళ్ళని జలసంధి ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచాలి అని ట్రంప్ అంటాడు. జలసంధి ఓపెన్ చేసి ఉన్న టోల్ వసూలు చేసుకునే ఫెసిలిటీ ఉండాలని వాళ్ళు అంటున్నారు. దానిపైన పూర్తి అధికారం ఇరాన్కే కావాలి. మేము అక్కడ నుంచి పాస్ అయ్యేటువంటి షిప్పుల వద్ద డబ్బులు వసూలు చేస్తామని ఇరాన్ అంటుంది. ఏదైతే ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి తతంగం మాకు కూడా కావాలని ఇరాన్ అంటుంది. అదొకటి. ఇరాన్లో యుద్ధం వలన ధ్వంసమైపోయినటువంటి దానికి లేదా ధ్వంసమైపోయినటువంటి ఆస్తులకి ఇప్పటివరకు జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలంటుంది. అది ఇరాన్ పెట్టిన రెండో ఆంక్ష. భవిష్యత్తులో ఇరాన్పై ఎలాంటి దాడులు చేయబోమని గ్యారంటీ ఇవ్వాలి. అది మూడో ఆంక్ష. ఇప్పుడు ఏదైతే గల్ఫ్ కంట్రీస్లో అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి కదా, వాటిని పూర్తిగా తీసేయాలి. ఇది ఇరాన్ పెట్టిన 4వ ఆంక్ష. అలాగే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము తయారు చేయడం ఆపం, ఖచ్చితంగా తయారు చేస్తామని ఇరాన్ అంటుంది. మరి ఇంక యుద్ధం ఎట్లా ఆగుతుంది? ఇది ఇరాన్ పెట్టిన 5 ఆంక్షలు, అది ట్రంప్ పెట్టిన 15 ఆంక్షలు. ఈ ఆంక్షల నేపథ్యంలో ఒకరికి ఎవ్వరికి పొంతన కుదిరేటట్లేదు. పైగా వీళ్ళిద్దరికి బ్రోకర్ ఎవరంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అట. ఆసిమ్ మునీరు వీళ్ళిద్దరికి మధ్యవర్తిలాగా వ్యవహరించి ఇరాన్కి అమెరికాకి మధ్య ఉన్నటువంటి ఈ గొడవ ఏదైతే ఉందో దాన్ని చక్కదిద్దుతాడంట. ఇప్పటికే ట్రంప్ విధించినటువంటి ఆంక్షల పత్రం ఇరాన్కి చేరిందని పాకిస్తాన్ ఎంబసీ తెలిపింది. అయితే పాకిస్తాన్ షిప్కి హార్ముజ్ జలసంధి వద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే అక్కడికి వెళుతున్నటువంటి చమురు నౌకని ఇరాన్ ప్రభుత్వం లేదా ఇరాన్ నౌకా దళాలు అడ్డుకున్నాయి, పోనివ్వకుండా అటు పాకిస్తాన్కి. ఎందుకంటే ఇరాన్ పర్మిషన్ లేకుండా ఆ షిప్ పాకిస్తాన్ వెళ్ళదు అని ఇరాన్ చెప్తా ఉంది. ఇద్దరికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కే దిక్కులేదు. మరి హార్ముజ్ జలసంధి వద్ద వేరే షిప్లు ఎలా పాస్ అవ్వగలుగుతాయి? వేరే దేశాలకి ఎలా చమురు నిక్షేపాలు చేరతాయి? ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి ఈ చమురు కొరత కానీ లేదా ఎల్పిజి కొరత కానీ, ఎల్పిజి 3 షిప్పులు వచ్చేసినాయి, వాటి వల్ల పెద్దగా సమస్య లేదు అని చెప్తా ఉన్నారు. డొమెస్టిక్ సిలిండర్స్ వరకు సమస్య లేదు.
పెట్రోలు డీజిల్ కొరత కొంతవరకు ఉంది, దాన్ని కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఇప్పటికే రష్యా నుంచి కూడా మనం ముడి చమురు కొనుగోలు చేసాం. $5 నుంచి $15 ఎక్స్ట్రా పెట్టి రష్యా నుంచి కొనుగోలు చేసాం. అలాంటి పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేను చెప్పింది అది, సంయమనం పాటించండి. కరోనా లాగా లాక్డౌన్ వస్తుందని నేను చెప్పను, కానీ సంయమనం పాటించి జాగ్రత్తగా వ్యవహరించి ఉన్నటువంటి వనరులను చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం మంచిది. అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోయి చిన్న చిన్న పనులకి ఒక్కళ్ళు వెళ్ళినా సరే కారు వేసుకొని వెళ్ళిపోవడం, అది పెద్ద పెద్ద 7 సీటర్ కార్లు అయినా సరే స్కార్పియోలు అయినా వేసుకెళ్ళిపోయి ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ఆఫ్ చేసుకొని మళ్ళీ బంకుకు వెళ్ళిపోయి కొట్టించుకోవడం, లేదా బైకుల్లో పని లేకపోయినా విచ్చలవిడిగా రోడ్ల మీద రౌండ్లు వేయడం, అవసరం ఉన్నా లేకపోయినా వాటర్ క్యాన్లు తీసుకెళ్ళిపోయి డ్రమ్ములు తీసుకెళ్ళి పెట్రోల్ డీజిల్ నింపుకోవడం వలన మనమే కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నాం. చమురు కొరత వస్తే దేశంలో కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. ఇప్పటికిప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టినా అందరికీ పని చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉండకపోవచ్చు. అన్ని రంగాల వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి సక్సెస్ సాధించలేరు. కొన్ని ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళవలసినటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని పిలుపునిచ్చారు. అందుకని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత పాటిద్దాం, అలాగే ప్రజాస్వామ్యంలో కూడా బాధ్యతగా వ్యవహరిద్దాం. కంగారు పడి మనమే కృత్రిమంగా కొరత సృష్టించి ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి నేనైతే మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఉన్నా. ప్రస్తుతానికైతే ముడి చమురు కొనుగోలు చేశారు. 10-15 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఉడికిపోతూ ఉన్నాయి, స్తంభించిపోతూ ఉన్నాయి. మహా అయితే మనకి ముడి చమురు లోపం వస్తుందేమో, లేదా ఎల్పిజి కొంతవరకు కొరత ఉంటుందేమో, అంతకు మించి మనం నష్టపోయేది ఏమీ ఉండదనేది నా అభిప్రాయం. యుద్ధంలో పాల్గొనటమో లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధం వలన దెబ్బతింటమో నష్టపోవడం వేరే విషయం. కానీ మనం యుద్ధం వలన పరోక్షంగా నష్టపోయినా అది మన దేశం మీద పడేటువంటి పెద్దగా నష్టం అని నేను అనుకోను. కాకపోతే ముడి చమురు ఎల్పిజి కొరత అనేది కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం అతి త్వరలో రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తాం, మన ప్రభుత్వం సాధిస్తుందని చాలామంది అంటూ ఉన్నారు. నేను అదే అభిప్రాయపడుతూ ఉన్నా. దీన్ని బట్టి మరి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఆపేసే అవకాశం 99% ఉంది. ఇజ్రాయెల్, అమెరికా ఆంక్షలను కనుక ఇరాన్ ఒప్పుకుంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇప్పటి వరకు ఖమేనీ చనిపోతే యుద్ధం ఆగుతుంది అని అమెరికా భావించింది. కానీ ఖమేనీ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా తిరగబడడం మొదలుపెట్టారు. అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. సో ఇలాంటి ఒక పరిస్థితిని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తే ఈ యుద్ధం కంట్రోల్ అవుతుంది? వీళ్ళు ముగ్గురు ఒక దారికి వచ్చి మాట్లాడుకోవాలంటే అసలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వల్ల అవుతుందా, లేదా మరొక మధ్యవర్తి వస్తే బాగుంటుందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రన్ స్టూడియోస్.